మినిఫై బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మినిఫైలో బిజినెస్ లిస్ట్ చేయడం వల్ల చాలా లాభాలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్కెటింగ్, లోకల్ కస్టమర్లకు ఎక్కువ రీచ్, డైరెక్ట్ కాల్స్ అండ్ వాట్సాప్ ఎంక్వైరీ, 24/7 ఆన్లైన్ విజిబిలిటీ, సెర్చ్లో ఈజీగా కనిపించడం, నమ్మకం అండ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఎక్కువ లీడ్స్ అండ్ కస్టమర్లు, బిజినెస్ గ్రోత్ వేగంగా. ఇప్పుడే మీ బిజినెస్ను మినిఫైలో లిస్ట్ చేయండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9951505134. హలో నాగనాథ్ గారు. హలో మాధవి గారు. సార్, సింహరాశి అనగానే మనకు గుర్తొచ్చేది అడవిలో సింహం. అవును. అడవికే రారాజు అది. Correct. అయితే ఈ రాజు రాణిని ప్రేమించినట్టుగా ఈ సింహరాశి వాళ్ళు గనక ప్రేమిస్తే ఆ ఎదుటి వ్యక్తిని రాణిలాగా చూసుకుంటారా, లేదు అంటే సింహం గర్జించినట్టుగా ఆ రిలేషన్స్ ని పాడు చేసుకుంటారా? అలాగే వీళ్ళు వీళ్ళ అంటే ఎదుటి వ్యక్తిలో ప్రేమించేటప్పుడు ఎటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తితో స్టేబుల్ గా ఉంటారు ఒకటి. అయితే వీళ్ళు ఎటువంటి వ్యక్తుల్ని ఇష్టపడతారు, అంటే వీళ్ళు ఇష్టపడాలి అంటే ఎదుటి వ్యక్తిలో ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు వీళ్ళు? Okay. ఒక్కసారి చెప్పండి. మాధవి గారు, మ్మ్. సింహరాశి వాళ్ళు ఎలాంటి స్టేజ్లో ఉన్నా చూడండి, సింహం పస్తులు ఉంటుంది, ఆకలితో చనిపోతుంది తప్ప గడ్డి తిందని ఒక సేయింగ్ ఉంది. అవును, అదేనా? ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వాళ్ళకి ఒక కోణంలో ఈ ఈ సేయింగ్ చాలా యాప్ట్ గా సూట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా, ఊహ తెలిసినప్పటి నుంచి కూడా, చాలా చిన్న వయసు నుంచి కూడా వాళ్ళ పట్ల వాళ్ళకి అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం. నేను ఏదన్నా చేయగలను, నా వల్ల అసాధ్యమైనది ఏది లేదు, నేనేంటో ప్రపంచానికి చేసి చూపిస్తాను అనే ఒక భావోద్వేగాలతోనే వాళ్ళు పెరుగుతారు. వాళ్ళు ఎంత చేసినా, వాళ్ళు ఎంత లెవెల్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళు సక్సెస్ అయినా, పూర్తిగా సక్సెస్ కాకపోయినా, వాళ్ళలో ఒక గొప్ప లక్షణం మీకు అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మేడం. వాళ్ళు చేసే పని మీద, వాళ్ళ క్రియేటివ్ వర్క్ మీద, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లో మీకు ఎక్కడ కూడా నాటకీయత ఉండదు. ఓకే. రెండోది కాపీయింగ్ ఉండదు, అంటే అనుకరణ ఇష్టపడరు, అది వాళ్ళ అహంకారానికి విరుద్ధం. రెండోది డ్రామాటిక్ నేచర్, ఈ లక్షణాలు ఉండవు. మీరు వాళ్ళు పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అని అడగండి, క్లియర్గా చెప్తారు. మీకు తెలిసిపోతుంది ఈ ప్రాజెక్టు ఈ అబ్బాయి చేశాడా, ఈ అమ్మాయి చేసిందా, లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి అయినా కట్ కాపీ పేస్ట్ చేశారా అన్నది మీకు తెలిసిపోతుంది. సో అందులో ఏం తెలుస్తుంది మీకు? దే ఆర్ వెరీ లాయల్ టు their feelings, their thoughts and feelings and their emotions. సో వాళ్ళు భాగస్వామి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ట్రెమెండస్ లాయలిటీ, అంటే వీళ్ళ లెవెల్కి, వీళ్ళ ఎనర్జీ లెవెల్కి మ్యాచ్ అయ్యేటువంటి లాయలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. రెండవది హైలీ లవ్ అండ్ ఎఫెక్షన్, నిబద్ధత, ప్రేమ. మూడోది ఒక మంచి రొమాంటిక్ రిలేషన్ ఇష్టపడతారు. సో లాయలిటీ, లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ వెరీ సెన్షువల్ రొమాంటిక్ రిలేషన్. ఈ మూడు ఒక వ్యక్తి నుంచి వీళ్ళు లైఫ్ టైం వీళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎదురు చూస్తారు, అదే ఆచరిస్తారు, అదే కోరుకుంటారు. సో వీళ్ళకి ఎదుటి వ్యక్తిలో ఏం నచ్చుతుంది? ఒక అమ్మాయిని, సింహరాశిలో పుట్టిన వాళ్ళు మొగాళ్ళ గురించి మాట్లాడితే, సింహరాశి వాళ్ళు ఒక అమ్మాయిని చూడంగానే వాళ్ళు ఇష్టపడేది ఏంటంటే, ఒకటి లుక్స్ వైజ్ చూస్తే, జస్ట్ అపియరెన్స్ లుక్స్ వైజ్ చూస్తే ఖచ్చితంగా బ్రాడ్ ఫీచర్స్, అంటే పెద్ద కళ్ళు, బ్రాడ్ ఫీచర్స్. కొంతమంది ఎంత అందంగా ఉన్న వాళ్ళ ఫేస్ లో ఫీచర్స్ కనపడవు. సో వీళ్ళ దృష్టి అంతా కూడా ఫస్ట్ ముఖం మీదకి వెళ్తుంది మేడం. సింహరాశిలో పుట్టిన వాళ్ళ ముఖం మీదకి వెళ్తుంది. ఒక జెంటల్ స్మైల్ ఉంటుంది చూడండి, ఒక రొమాంటిక్ స్మైల్ ఉంటుంది. అంటే అమ్మాయిలు పూర్తిగా నవ్వకుండా హాఫ్ లిప్ కవర్డ్ స్మైల్ ఒకటి ఉంటుంది, అంటే అది చాలా నవ్వినట్టు ఉంటుంది కానీ పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒక లిప్. అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కి, రియాక్షన్స్ కి వీళ్ళు ఫ్లాట్ అయిపోతారు. ఎవరు? సింహరాశిలో మగవాళ్ళు. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ కి చెప్పుకుంటే ఎట్లా చెప్పుకుంటారు అంటే, ఒక చిన్న లుక్ ఇచ్చింది మామ, అసలు పడిపోయాను అక్కడ అని చెప్తాడు. మీరు చాలా మంది నేను చూసిన వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు అమ్మాయిలు ఏం నచ్చిందంటే, ఏం లేదు చాలాసేపు మాట్లాడింది, అంతా మాట్లాడింది కానీ ఒక చిన్న లుక్ ఇచ్చింది మామ, అసలు జస్ట్ ఇట్లా వెళ్ళేటప్పుడు ఒక చిన్న స్మైల్ ఇట్లా కట్ చేసి ఇచ్చింది, అప్పటి వరకు నేను హాఫ్ హార్టెడ్ ఉన్నాను, అప్పుడు ఫిక్స్ అయిపోయానని చెప్తాడు. సో సింహరాశి వాళ్ళ దృక్పథంలోనే చాలా రొమాంటిక్ నేచర్ ఉంటుంది. ఒక సింహరాశిలో పుట్టిన వాడు మగవాళ్ళు బాగా స్ట్రెస్ లో ఉన్నారు,
నేను మెడిటేషన్ చేస్తాను, యోగా చేస్తాను, ఏం అవసరం లేదు. వెళ్ళి ఒక అమ్మాయితో ఒక గంట మాట్లాడు, స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు. మొత్తం ఫ్రీ అవుతాడు. కావాలంటే 2 గంటలు మెడిటేషన్ చేయండి, చూసుకోండి. ఓకే. చూసుకో సాంబా, ఏది వర్కౌట్ అయితే చూసుకోండి. ఓకే. అంటే ఏంటి, వాళ్ళకి ప్రకృతి పరంగానే వాళ్ళకి ఆపోజిట్ జెండర్ వల్ల వాళ్ళ కెమిస్ట్రీ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. ఎందుకు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కేవలం కార్యాచరణ సబ్జెక్ట్ మాట్లాడతారా? సబ్జెక్ట్ కంటెంట్ మాత్రమే మాట్లాడుతుంటారు కాన్షియస్లీ. వాళ్ళ అన్కాన్షియస్లీ ఏం జరుగుతుంటది, అవతల వ్యక్తి పట్ల ఫీలింగ్ జనరేట్ అవుతాయి. ఓకే. అది డిఫాల్ట్ ఉంటుంది మేడం అది. అర్థమైందా? కాబట్టి సింహరాశిలో ఉన్న మగవాళ్ళకి చెప్తున్నాను, వీళ్ళు ఎప్పుడైనా డిస్టర్బ్ అయ్యారు, స్ట్రెస్ ఉంది బాగా, ఏదో పాత ఆలోచనలు బాధ పెడుతున్నాయి, పోయి ఒక గంట సేపు 2 గంటల సేపు ఒక అమ్మాయితో, మీకు నచ్చిన అమ్మాయితో వెళ్ళి మాట్లాడండి. పోతే పోయినాయి, ఒక మంచి బిల్లు కట్టి కాఫీ షాప్లో మాట్లాడండి, చూడండి ఎంత రిలాక్సింగ్ ఉంటారు వాళ్ళు. సో సింహరాశిలో పుట్టిన వాళ్ళు మగవాళ్ళు అయితే ముఖ కవళికలు, చిన్న చిన్నటువంటి ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ ఉంటాయండి, అవి చూస్తారు. శరీరం తర్వాత, శరీరం అలంకరణ, ఎత్తు పొడుగు, ఇవి తర్వాత, ముఖం, అందులో స్మైల్ అండ్ ఐస్ త్రూ కమ్యూనికేట్ చేసేటువంటి ఒక క్వాలిటీ. ఇవన్నీ జనరల్ గా మీకు కృష్ణవంశీ సినిమాలో కనపడతాయి ఇట్లాంటివన్నీ, అవునా కదా? సో నేను చాలా అడ్మైర్ చేసే డైరెక్టర్స్ లో ఆయన ఒకడు. సో ఆయన అంత బ్యూటిఫుల్ నేరేషన్ బాగుంటుంది. సో నాకు తెలిసి సాంగ్స్ ఆయన తీసినంత అద్భుతంగా ఎవరు తీయలేరు, ఏ డైరెక్టర్ తీయలేడు. సో సందర్భం వచ్చింది కాబట్టి కాంప్లిమెంట్ ఇస్తున్నానికి. బట్ సింహరాశిలో పుట్టిన వాళ్ళ థింకింగ్ లోనే క్రియేటివ్ ఉంటుంది, థింకింగ్ లోనే ఒక రొమాంటిక్నెస్ ఉంటుంది, స్పాంటేనియస్ హ్యూమర్ ఉంటుంది. అమ్మాయి నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అమ్మాయి షుడ్ బి లైవ్లీ, న్యాచురల్ అండ్ వెరీ యాక్టివ్. ఈ లక్షణాలు అబ్బాయిలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ఇనిషియల్. అదే అమ్మాయి చూడండి, అమ్మాయి ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఏం చూస్తుంది ఒక అబ్బాయిలో, ఇట్లా ఒక అబ్బాయిని చూడంగానే ఇట్లా ఐ క్యాచింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఫిజిక్ చూస్తుంది. అంటే మంచి మంచి ఫిజిక్ ఉండి, యాక్టివ్గా ఉండి, షార్ప్ ఫీచర్స్ ఉండి, మంచి హెయిర్ ఉండి, అంటే చూడడానికి హెల్దీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఇది మనం పరిచయంతో సంబంధం లేదు, జస్ట్ బై సీయింగ్ ద పర్సన్. సో అంటే ఇట్లా చెక్కిన శిల్పం లాగా షార్ప్గా నిండుగా ఉండాలి. ఇది ఫస్ట్ ఆమె దృష్టిని వాళ్ళు లాగుతారు. దట్ ఈస్ ద ఫస్ట్. ఇంటిమేసీ పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఏం చూస్తారు అంటే ఖచ్చితంగా లైవ్లీనెస్ చూస్తారు మేడం. మీ బ్యాగ్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, మీ పర్సులో ఎంత డబ్బులు ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, బైక్ ఏంటి, దట్ ఇస్ సెకండ్ థింగ్. ఒక సింహరాశి అమ్మాయితో మీకు పరిచయం పెరిగి ఇంటిమెసీ పెరగాలి, ఆ అమ్మాయి మనసులోకి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అంటే మీరు ఎంత లైవ్లీగా ఉన్నారు, ఆ లైవ్లీనెస్ లో మీకు ఎంత ఎనర్జీ ఉంది, ఇది చూస్తారు. అంతే. మీరు చూడండి, సింహరాశి అమ్మాయిలకి ఎప్పుడో విషయాలు తీసి చెప్పడం, ఎవరినో లేని వ్యక్తిని విమర్శించడం, అవి నచ్చవు సింహరాశి అమ్మాయిలకి. దాని మీద మీరు హ్యూమర్ చేసినాక నచ్చదు. వాళ్ళు ఎక్కువగా హ్యూమన్ వాల్యూస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎదుటి వ్యక్తిని డిగ్రేడ్ చేయడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ అసలు ఇష్టపడరు వాళ్ళు. మీరు ఏమన్నా హ్యూమరస్ గా ఉండండి, లైవ్లీగా ఉండండి, ఏదన్నా ఒక స్పాంటేనియస్ గా మీరు ఏదన్నా ఒక టాపిక్ మాట్లాడండి, దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కానీ మీరు ఎప్పుడైతే ఇట్లా కేటగరైజేషన్ చేసి డిగ్రేడ్ చేయడం, లేదా వీళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం మీరు ఏమైనా కొంతమందిని వాల్యూస్ మెయింటైన్ చేయకుండా మాట్లాడితే మాత్రం వాళ్ళు ఆ టైంకి వాళ్ళు ఓకే, కానీ ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ఇష్టపడరు. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ సింహరాశి వాళ్ళ ఇంటిమెసీలో వచ్చేది. ఇక థర్డ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సింహరాశి అమ్మాయిలు కొంత ఎమోషనల్ ఫూల్స్ అనే చెప్పాలి. ఫూల్స్ అంటున్నాను, అపార్థం చేసుకోవద్దు, వాళ్ళు అమాయకులు అని చెప్తున్నాను. సో వాళ్ళు ప్రేమకే ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మిగతా ఏరియాల్లో వాళ్ళు స్ట్రాంగ్ ఉండరు. సో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, జీవిత భాగస్వామిగా పూర్తిగా వాళ్ళతో జీవితం గడపాలనుకున్నా, ఆ వ్యక్తి అప్పటి వరకు వాళ్ళతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేశాడు అన్న ఫండమెంటల్స్, ఆ ఫౌండేషన్ నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి చాలా మంది సింహరాశి అమ్మాయిలకి జ్యోతిష శాస్త్రంలో ఏం రాసి ఉందంటే, ప్రపంచానికి ఒక కొత్త గ్రహాన్ని పరిచయం చేసేంత తెలివి వీళ్ళకున్నా సొంత విషయంలో వీళ్ళు ఎప్పుడు కూడా రాంగ్ జడ్జిమెంట్ తీసుకుంటారు అని బుక్ లో ఉంది. రాంగ్ జడ్జిమెంట్ ఎందుకు తీసుకుంటారు అంటే దానికి 2 రీజన్స్ నేను ఐడెంటిఫై చేసింది, బుక్ లో లేవు. ఒకటి, వీళ్ళు భయస్థులు.
భయస్థులు ఎప్పుడు కూడా భాగస్వామి నుంచి వీళ్ళు ప్రొటెక్షన్ అండ్ కేర్ కోరుకుంటుంటారు. ఎస్. సో ఎదుటి వ్యక్తులు వీళ్ళకి అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి వీళ్ళ ఫీలింగ్స్ ని ప్యాంపర్ చేస్తే వీళ్ళ మనసులోకి ఎంటర్ అయిపోగలరు. సింహరాశి అమ్మాయిల్ని ఎవరన్నా ప్యాంపర్ చేశారు, వాళ్ళకి బాగా అటెన్షన్ పే చేశారు, వాళ్ళకి నచ్చినట్లు పూర్తిగా వాళ్ళు మార్చుకున్నట్టు ఇంకా ప్రెటెండ్ చేస్తే వీళ్ళు వాళ్ళ పట్ల ఆకర్షితులయ్యేటువంటి సున్నితత్వం ఉంటుంది. ఈ ఒక్కసారి వాళ్ళ మనసులోకి మీరు వెళ్ళిపోయారనుకోండి మేడం, వాళ్ళు ఎవ్వరు చెప్పినా వినరిగా. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, క్లారిటీ అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్ లేరు, దూరదృష్టి లేదు, వీళ్ళు ఎదుటి వ్యక్తులు ఏం చూస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళకి ప్రొజెక్ట్ చేసిందే చూస్తారు. అదే మీరు వృషభ రాశి వాళ్ళ ముందు మీరు అట్లా చేసి చూడండి, వాళ్ళు మీ డీప్ ఇంటెన్షన్స్ ని పట్టేస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు కూడా పట్టేస్తారు. ఈవెన్ మకర రాశి అమ్మాయిలు కూడా షార్ప్ ఉంటారు. కానీ సింహరాశి అమ్మాయిలు ఏంటంటే ఈ అతి సున్నితత్వము, కేరింగ్, వాళ్ళకి ట్రెడిషనాలిటీస్ ఇవన్నీ అవతల వాళ్ళ వ్యక్తుల ప్రవర్తన నుంచి తీసుకుంటారు. అంటే కొంచెం సూపర్ఫిషియల్. సో ఈ లక్షణాల్లో వీళ్ళు పార్ట్నర్ సెలెక్షన్ టైంలో వీళ్ళు ఖచ్చితంగా 10 మందిలో 5 సింహరాశి అమ్మాయిలు కొంచెం స్టీరింగ్ మీద కంట్రోల్ తప్పుతారు. కానీ లైఫ్ లో ఒక్కసారి పార్ట్నర్ సెలెక్ట్ చేసుకున్నాక ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వాళ్ళు వెనక్కి వెళ్ళరు. వర్స్ట్ సర్కమ్స్టాన్సెస్ లో విడిపోతారు. వర్స్ట్ కానీ ద బెస్ట్ ట్రై చేస్తారు. చాలా వరకు అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తారు. అడ్జస్ట్ అవుతారు, అకామిడేట్ కూడా అవుతారు మేడం. దే అకామిడేట్, దే అడ్జస్ట్, దే ట్రై టు రిఫార్మ్, దే ట్రై టు రీకన్స్ట్రక్ట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ రిలేషన్స్. అన్ని ప్రయత్నాలు చేస్తారు, ప్రయత్నాలు చేయకుండా ఉండరు. కానీ ఈ జడ్జిమెంటే వాళ్ళని ఒక పక్కన రాంగ్ వేలోకి కాదు, ఒక పక్కన వాళ్ళకి బాధ వదలదు మేడం. భావోద్వేగాలు, దుఃఖం ఉంటది కదా, బయట ప్రపంచానికి జరిగిపోవచ్చు. అవును, ఇక్కడ నేను చాలా మందితో మాట్లాడే కాబట్టి నాకు తెలుసు. సో ఆ బయట ప్రపంచానికి కనపడినటువంటి ఆ నొప్పి, బాధ ఏదైతే ఉంటుందో అది మీరు చూడలేరు. వాళ్ళు చెప్పినప్పుడు మీరు చూడలేరు. అది అంటే ఒక స్వర్గం నుంచి ఒక దేవత వచ్చి భూమి మీద ఒక సామాన్య మానవుడితో కలిసి ఉంటే సామాన్య మానవుడు ఎప్పటికైనా. అవునా? అంటే అంత గొప్ప లక్షణాలని కూడా ఒకసారి భాగస్వామిగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ప్రేమికుడిగా కొన్ని స్వీకరించినప్పుడు ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ మీరు పేషెన్స్, టాలరెన్స్ మెన్స్ చూడొచ్చు. కాబట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటప్పుడే కొంచెం వాళ్ళు సెకండ్ థాట్ ఉండడం అన్నది వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి, అమ్మాయిలకు ముఖ్యంగా హైలీ అడ్వైస్డ్. ఓకే సార్. అయితే ఈ సింహరాశి వాళ్ళ ప్రేమ గనక వైఫల్యం చెందితే వాళ్ళు తీసుకునేటువంటి స్టెప్ ఎలా ఉంటుందంటారు అసలు? సింహరాశి వాళ్ళకి వాళ్ళని ఎవరన్నా మోసం చేస్తే వాళ్ళు బయట ప్రపంచానికి చెప్పకపోవచ్చు, కానీ ఎంత బ్లాస్ట్ అయిపోతారంటే వాళ్ళు ఒకసారి ఇంకా డిస్టర్బ్ అయిపోయారు అంటే 2 రీజన్స్ ఉంటాయి డిస్టర్బెన్స్. ఒకటి ఏంటంటే వీళ్ళ ప్రామిసెస్ కానీ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కనుక పార్ట్నర్కి నచ్చకపోవడం వల్ల వదిలేసేవి కొన్ని ఉంటాయి. అది జాబ్, కెరియర్ కావచ్చు, ఫైనాన్సెస్ కూడా కావచ్చు, లేదా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కావచ్చు. దానివల్ల భాగస్వామ్యం వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళంతా తీవ్రమైన మనస్తాపం చెందరు, వీళ్ళు కొంత బాధలు ఉంటారు. కానీ సింహరాశి వాళ్ళు ఒకసారి ప్రేమలో పడ్డారంటే ఇంకా వాళ్ళకి మొత్తం ఆస్తులమ్మైనా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు. కర్త కర్మ క్రియ అయిపోతారు వీళ్ళు. గాడ్ ఫాదర్, ఒక మహాత్ముడు అయిపోతారు వాళ్ళు. కానీ ఆ ప్రాసెస్ లో వీళ్ళు వాళ్ళ కోసం సర్వం సాక్రిఫైస్ చేసినప్పుడు అప్పుడు గనక అవతల వాళ్ళు వీళ్ళకి బ్యాక్ స్టాబింగ్ చేసి డిస్లాయల్గా ఉంటే మాత్రం ఇంకా అది వాళ్ళకి ఇట్స్ ఆల్మోస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిప్రెషన్ అండ్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. అంటే ఒక మరపురాని, ఒక దుర్భేద్యమైనటువంటిది, ఒక భయంకరమైనటువంటి మెమరీ కింద మారిపోతుంది. అలా అని చెప్పి పేకాటే బామ్మర్దే ఎందుకు అంటే వీళ్ళలో చెప్పేయండి సెన్సువాలిటీ, ఇది మగవాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది అని చెప్పే పాయింట్. వీళ్ళు ఇంత బాధలో, ఎంత దుఃఖంలో ఉన్నా కానీ ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక సింహరాశి వాడు ముందర కూర్చున్న గర్ల్ ఫ్రెండ్ ఇట్లా చేసింది, అట్లా చేసింది, అవన్నీ చెప్తుంటాడు. ఒక కాఫీ షాప్ లో, కాఫీ షాప్ అన్నాక రకరకాల అమ్మాయిలు వస్తుంటారు కదా, ఇటు బాధపడుతూనే ఉంటాడు, వాళ్ళ అమ్మాయికి లైన్ వేసేది వేస్తూనే ఉంటాడు. అర్థమైందా? అంటే ఆ న్యాచురల్ టెంప్టేషన్ అనమాట.
ప్లాన్ చెప్పి ఏం పర్వర్షన్ ఉండదు. ఓకే. బట్ న్యాచురల్ వాళ్ళ టెంప్టేషన్ nature ఏంటి అట్లా అంటే ఉంటుంది. వాళ్ళ అవును. స్వభావమే అనమాట. ది Hmm. అడ్మిరేషన్ ఆఫ్ ద బ్యూటీ అవును. ఆర్ సంథింగ్ ఎల్స్. Okay. సో కాబట్టి వాళ్ళు అంత బాధ ఉన్నా, ఆ బాధ ఎంత చెప్పినా Hmm. మళ్ళా ప్లాన్ బి కి రెడీ అవుతూనే ఉంటారు. ఒక పక్కన బాధ ఉంటుంది, ఒక పక్కన పక్కన కార్యాచరణ move on అయిపోతూ వ్యవహారికంగా మూవ్ ఆన్ అవుతారు వాళ్ళు. ఓకే. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఒకవేళ వైఫల్యం చెందితే Hmm. ఈ 2 కేటగిరీస్ చూసుకుంటే మాత్రం వాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పొచ్చు. ఓకే నాగనాథ్ గారు, సింహరాశి వారి యొక్క వ్యాలంటైన్ క్వాలిటీస్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.